హలో ఫ్రెండ్స్, $10,000 ప్రాప్ ఫార్మ్ అకౌంట్ ఎలా చేయాలి ఏంటనేది కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం ఇది చేస్తున్నాను. నో రికమెండేషన్స్. రిస్క్ డిస్క్లైమర్ చదవండి ఎంట్రీ అయ్యే ముందు. ఓకే, కొంతమంది ప్రాప్ ఫార్మ్ కంపెనీస్ మనము అకౌంట్ కొన్నప్పుడు ఫోన్పే యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. మన ఫోన్పే త్రూ పేమెంట్ ఇచ్చుకొని ఈ అకౌంట్ కొనుక్కోవచ్చు అనమాట. లేదా మన దగ్గర క్రిప్టో కరెన్సీ యూఎస్డిటీ ఉంటే కూడా కొనుక్కోవచ్చు. ఓకే, అయితే మన ఫోన్పేతో పేమెంట్ చేసి కొనుక్కున్నాం అనుకోండి, విత్డ్రా చేసినప్పుడు మనకి డైరెక్ట్గా యూఎస్డిటీ కావాలంటే యూఎస్డిటీ ఇస్తారు, క్రిప్టో కరెన్సీ. అలాగే బిట్కాయిన్ కానీ బిట్కాయిన్ ఇస్తారు. ఒకరు ఇది కాదు డైరెక్ట్ బ్యాంక్ తెచ్చుకోవాలంటే మాత్రం రైజ్ అనేది ఉపయోగించుకొని దాని త్రూ కూడా మన బ్యాంక్లో తెచ్చుకోవచ్చు అనమాట మన తీసిన ప్రాఫిట్ పర్సంటేజ్ని. ఓకే, సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏదో మీకు చెప్తాను అనమాట. జనరల్లీ మనకి $10,000 అకౌంట్ అంటే కొంతమంది బ్రోకర్స్ $7,500 అలా ఛార్జ్ చేస్తుంటే, కొంతమంది $12,000 ఛార్జ్ చేస్తుంటారన్నమాట. ఒక్కొక్క బ్రోకర్ది ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైనా సరే 2 ఫేజ్ ఛాలెంజ్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే కాస్త లాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా మనకి యాడ్ అవుతుంది అనమాట. అంటే మార్కెట్లో ఆల్ ఆఫ్ సడన్ ఎక్కువగా లాస్ వచ్చినా, అంటే ఎక్కువ అంటే ఒక లిమిటే ఉంటుంది, కొంత పర్వాలేదు అనమాట. కాస్త ఎక్స్ట్రా లాస్ని బేర్ చేయడానికి మనకు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే 2 ఫేజెస్ మనం క్వాలిఫై అయ్యాం కాబట్టి. ఫస్ట్ ఛాలెంజ్లో మనకి 10% ప్రాఫిట్ తీయమంటారు $10,000 అకౌంట్ మీద. డెమో అకౌంట్ మీకు ఇస్తాడు. అంటే 10% ప్రాఫిట్ అంటే $1,000 ప్రాఫిట్ తీయాలి. డైలీ డ్రాడౌన్ 5% మించకూడదు. అంటే ఒక రోజు నుండి లాస్ 5% మించి రాకూడదు $10,000 అకౌంట్ మీద. అంటే $500 మించి లాస్ రాకూడదు ఏదైనా ఒక ట్రేడ్లోనే. ఓవరాల్ లాస్ కూడా 10% మించి రాకూడదు. అంటే మన టార్గెట్ 10% ప్రాఫిట్ రీచ్ అవ్వడానికి ఎన్ని ట్రేడ్స్ పెడతామనేది అది అనవసరం, ఎన్ని రోజులు టైం తీసుకుంటాం అనేది అనవసరం. కానీ 10% మించి టోటల్ లాస్ అనేది రాకూడదు $10,000 అకౌంట్ మీద. ఈ విధంగా కండిషన్స్ తోటి మనం టార్గెట్ ఇచ్చిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ ఎంట్రీ అవ్వాలి. సెకండ్ ఫేజ్కి కాస్త ప్రాఫిట్ టార్గెట్ తక్కువ ఉంటుంది, 6% ఉంటుంది. కొంతమంది 5% ఇస్తారు అనమాట. డైలీ డ్రాడ్ అనేది తక్కువ ఉంటుంది, 3%. ఓవరాల్ డ్రాడ్ అనేది 6% ఉంటుంది అనమాట. ఈ టార్గెట్ కూడా మనం ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనకి స్టిమ్యులేటెడ్ అకౌంట్ ఇస్తారనమాట. అప్పుడు ఏంటంటే $10,000 అకౌంట్ మీద 3% ప్రాఫిట్ తీసిన తర్వాత మనకి 90% పేఅవుట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఇది 15th మేలోనే ఈ 10,000 అకౌంట్ మీద టోటల్గా ఈ వారం అంటే మే 11th నుంచి మే 15 దాకా $224 ప్రాఫిట్ తీసాము. $300 అయిపోతే అప్పుడు నాకు 90% పేఅవుట్ ఇస్తారనమాట $300 మీద. అంటే $270 అనేది నాకు పేఅవుట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీ చూసుకుంటే నియర్లీ 26,000 దాకా వస్తుంది అనమాట. ఆ విత్డ్రా అయిపోయిందా మళ్ళీ ఇంకొక 3% అయిపోయిందా మళ్ళీ మనం ప్రాఫిట్ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క బ్రోకర్ ఏంటంటే 3% ప్రాఫిట్ తీసేగిస్తారు, కొంతమంది 5% తీసేగిస్తారు అనమాట. అది డిపెండ్ అవుతుంది బ్రోకర్ టు బ్రోకర్ అనమాట. అయితే అన్నీ మనం చిన్న చిన్న ట్రేడ్స్, చిన్న చిన్న లాసెస్ పెట్టుకుని చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకొని మనం 3% ప్రాఫిట్ని జనరేట్ చేస్తే కూల్గా మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి ఎక్కువగా మనీ తీసేయాలని మాత్రం ఎక్కువగా ఆశపడడం కూడా మంచిది కాదు. మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా మనం చేయాలి. మెయిన్ మంత్రం మంచి స్ట్రాటజీ ఉండాలి. ట్రేడ్ చేసినప్పుడు స్ట్రాటజీ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఇది అందరికీ షూటబుల్ కాదు. అయితే ప్రాప్ ఫార్మ్ బ్రోకర్స్కి ఏం బెనిఫిట్, వాళ్ళు మన పేరు మీద ట్రేడ్ పెట్టి అదే ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి ఎందుకు అకౌంట్ ఇస్తున్నారంటే ఏమీ లేదు. 2 సార్లు మీరు ఛాలెంజ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు ఒక టాలెంటెడ్ ట్రేడ్ అనమాట. సో మీ ట్రేడ్స్ని వాళ్ళు ఫాలో చేస్తారనమాట. అంటే మీకు ఏదైతే అకౌంట్ ఇస్తారో రియల్ అకౌంట్ అనేది, దానికి ఇంటర్నల్గా వాళ్ళు ఇంకొన్ని రియల్ అకౌంట్స్ యాడ్ చేసి పెడతారు. మీరు మీ అకౌంట్లోని ట్రేడ్ పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా ఆ ట్రేడ్స్ అన్నీ ఆ లింక్డ్ ఉన్న అకౌంట్లో పడిపోతాయి. మీరు ఇక్కడ క్లోజ్ చేస్తే ఆ లింక్డ్ ఉన్న అకౌంట్స్లో ట్రేడ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా ఏంటంటే ఇన్సైడ్ సాఫ్ట్వేర్తో వాళ్ళు కొన్ని లింక్స్ పెట్టుకొని వాటికి అటాచ్ చేసి ఉంచుతారు కొన్ని ట్రేడ్ అకౌంట్స్ అన్నమాట. మీకు $10,000 అకౌంట్ ఇచ్చారనుకోండి, అటువంటి $10,000 అకౌంట్స్ వాళ్ళు ఎన్నైనా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. మీరు అక్కడ బై పెట్టగానే ఆటోమేటిక్గా ఆ అకౌంట్స్లో కూడా బై పడిపోతుంది. మీరు అక్కడ మాన్యువల్గా ట్రేడ్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ కూడా మాన్యువల్ ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. మీరు అక్కడ టేక్ ప్రాఫిట్ పెట్టగానే ఆటోమేటిక్గా అక్కడ టేక్ ప్రాఫిట్ యాడ్ అయిపోతుంది. ఈ విధంగా జస్ట్ కాపీ పేస్ట్ అవుతుంటాయి అన్నమాట మీ ట్రేడ్స్. ఎందుకంటే మీరు ఒక ప్రో ట్రేడర్, మీరు 2 సార్లు ఛాలెంజ్ క్వాలిఫై అయ్యారంటే మీ మీద మీకు నమ్మకం ఉంది, మీ స్ట్రాటజీ మీద. సో మీరు పర్ఫెక్ట్గా చేస్తారన్న నమ్మకంతో బ్రోకర్స్ ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన రియల్ అకౌంట్కి ఇంకొన్ని అకౌంట్స్ వాళ్ళు ఇంటర్నల్గా యాడ్ చేసి పెట్టుకొని అందులో వచ్చే ప్రాఫిట్ వాళ్ళకి బెనిఫిట్లో ఉంటుందన్నమాట. మీరు మీ అకౌంట్లో తీసిన ప్రాఫిట్లోని 90% మీకు పేఅవుట్ అనేది బ్రోకర్ అనేది మీకు పే చేసేస్తుంటారు అనమాట. ఓకే, రిస్క్ డిస్కౌంట్ చదవండి, ఇది అందరికీ షూటబుల్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.